సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన్ను సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన రక్తంలో చక్కెర, సోడియం స్థాయిలు సాధారణ స్థితికి చేరాయని స్పష్టం చేశారు. జ్వరం కూడా తగ్గటంతో నిన్నటి నుంచే ఆయన ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నేతలతో కూడా మాట్లాడారని తెలిసిందే. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతిచ్చారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ ను ఆ పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ను హాస్పిటల్లో పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్లోని నివాసానికి బయలుదేరారు కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. కాగా కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. డాక్టర్లు, అధికారులతో మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.